మీది అసలు ప్రేమే కాదు. బ్రో మేము నిజంగా ప్రేమించుకున్నాం. ప్రేమించుకుంటే జీవితాంతం కలిసి ఉండేవాళ్ళు. అలా కలిసి ఉండడం కోసం పెళ్లి చేసుకునేవాళ్ళు. అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కలిసే ఉంటున్నారా? ఉండట్లేదు, విడిపోతున్నారు, విడాకులు తీసుకుంటున్నారు. కారణం వాళ్ళది నిజమైన ప్రేమ కాదు. ఫ్యాషన్ కోసమో గొప్ప కోసమో పెళ్లి చేసుకుంటున్నారు. ట్రెండ్ అని ఇదిగో ఇలా విడిపోతున్నారు. అంటే నీది నిజమైన ప్రేమేనా బావా? ఐ మీన్ చిన్నికి నీ మీద ఉన్నది నిజమైన ప్రేమేనా? నిజంగా చిన్నికి నువ్వు చెప్పినంత ప్రేమ నీ మీద ఉంటే నీ నుంచి తను విడిపోయేదా? నువ్వు అడిగిన ఒక్క మాటకి నీ నుంచి దూరంగా పారిపోయేదా? రూపా, అవును బావా, నేనేం అబద్ధం చెప్పడం లేదుగా. తనని నువ్వు కేవలం అనుమానించావు. ఏ నీ అనుమానం అబద్ధం అని చెప్పి నిలబడొచ్చుగా. నువ్వు చెప్తున్న నిజమైన ప్రేమ తన మనసులో ఉంటే ఆ ప్రేమని దక్కించుకోవడానికి దగ్గరుండి పోరాడొచ్చుగా. ఒక రోజు కాకపోయినా ఇంకో రోజైనా నువ్వు మారుతావని ఎదురు చూడొచ్చుగా. పారిపోయింది, ఎక్కడో నీకు దూరంగా పారిపోయింది. నిజమైన ప్రేమ చిన్నిది కాదు బావా, నాది. నీలో ఉన్న అంత ప్రేమకి ప్రతిరూపంలా చిన్నిని చూపిస్తూ మాట్లాడుతున్నావు చూసావా? అది నాకు నచ్చట్లేదు, దానికే బాధపడుతున్నాను. నిన్ను ఇంతగా ప్రేమించిన నా మీద కనీసం జాలి కూడా చూపించట్లేదా అని బాధపడుతున్నాను. వీళ్ళది 1-2 రోజుల ప్రేమే, 2 రోజుల్లో విడిపోయే ప్రేమే. కానీ వీళ్ళ తర్వాత ఫ్రెండ్స్ లా ఉంటారు, ఒకరి కష్టాలు ఒకరు షేర్ చేసుకుంటారు. అందుకే బావా, ఆ నిజమైన ప్రేమని నువ్వు గుర్తించు, ఆ ప్రేమని ప్రేమించు, ప్రేమించు. ఏమే, నీ ప్లాన్ వర్కౌట్ అయినట్టేనా? లేదు స్నేహ, ఆఖరి ప్రయత్నం కూడా విఫలమైపోయింది. ఇప్పటి వరకు నా ప్రేమని గుర్తించమని నీతో వాదించాను బావా, కానీ నా ప్రేమ కంటే చిన్ని మీద నీకున్న ప్రేమే గొప్పదని కన్ఫర్మ్ అయిపోయింది. అందుకే నా ప్రేమని త్యాగం చేస్తున్నాను. మీ ఇద్దరి మధ్యలోకి ఇంకెప్పుడు రాను బావా. అసలు ఈ బ్రేకప్ పార్టీ అరేంజ్ చేసింది నా కోసమే. మీది యా ఊరు? మీ అమ్మా నాన్నలు ఎవరు? ఇగో నిన్నే, అన్నం తిందుకని రా. ఈ మడిసి పేరేందో ఈ మడిసికే తెలీదు. ఇంక నేను ఏ పేరుతో పిలవాలా? ఇదిగో అబ్బాయి, యాంది అంత ఆలోచన? రా అన్నం తిందు గాని. నాకు ఆకలిగా లేదు. నువ్వు యాదాని గురించో ఆలోచన చేస్తా ఉండవు, అందుకే ఇట్టా అంటా ఉండవు. మా కుడుక సానా బాధలుండాయి, మేము తినకుండా ఉన్నామా ఏంది? సిని మా, ఈ అబ్బాయికి ఈ పొద్దు మంచి పేరు పెట్టాలా, ఎందుకంటే ఎట్టా పిలవాలో అర్థం కావడంలా. ఈ బాబు పేరేందో ఇతని బాధ ఏందో తెలియడంలా. అంతవరకు పరాయి మడిసిగా మనం ఎందుకు చూడాలా? ఏదైనా పేరు పెట్టమ్మీ. నేనా?
యాందబ్బాయ్ పేరు పెట్టనా? నీకేం ఇబ్బంది లేదుగా? అయితే ఇప్పుడే పెడతానుండు. హా, నాకు శివయ్య అంటే చాలా భక్తి ఇష్టం. ఆయన పేరే పెడతాను, సరేనా? నీ పేరు శివయ్య. శివ అని పిలుస్తాం, సరేనా? సరే. ఆ శివయ్య దయతోనైనా ఈ బాబెవరో తెలియాలా? నీ జీవితంలో సానా ఏండ్ల ముందు యాన్ జరిగినాదో నీకు తెలియడంలా. ఈ ఊరు వచ్చిన కాడ్నుంచైనా నీకు గుర్తుండాయా? నాకు కొన్నే గుర్తున్నాయి. హా, మరి అవేందో ఇప్పుడైనా చెప్పు. నాకు ఈ సిటీ కాకుండా ఒక ఊరు తెలుసు. యా ఊరు? అది సోమశిల. మా ఊరు గుడ్గా సోమశిలే. ఆ ఊరు మీకెట్ట తెలుసు? నాకు యాక్సిడెంట్ జరిగింది ఆ ఊర్లోనే. నాకు యాక్సిడెంట్ జరిగి తలకి దెబ్బ తగిలితే ఆ ఊరు మనుషులే సాయం చేశారు. ఆవిడ పేరు ముత్యాలమ్మ. మూడు రోజులు ముత్యాలమ్మ గారి ఇంట్లోనే ట్రీట్మెంట్ జరిగింది. ముత్యాలమ్మ నన్ను బిడ్డలా చూసుకుంది. అంటే ముత్యాలమ్మ ఆ పొద్దు నీ గురించే నాతో చెప్పినదా? ముత్యాలమ్మ మీకు బాగా తెలుసా? ముసల్ది మా సొంత మడిసి కన్నా ఎక్కువ. సానా ఏండ్ల అనుబంధం మాది. నేనెవరో తెలియకపోయినా గొప్ప సాయం చేశారు. ఆవిడ నిండు నూరేళ్లు సంతోషంగా బతకాలి. శివ, ముత్యాలమ్మకు 100 ఏళ్ళు నిండిపోయినాయి. చిన్ని, ఏంటి నువ్వు అనేది? ముసల్ది శాశ్వతంగా వెళ్ళిపోయినది. ఆవిడ చాలా మంచి మనిషి. ఎలా చనిపోయింది? తెలీలా. ఈ సిటీలో అనిరుద్ సార్ అనే డాక్టర్ ఉంటారని వెళ్ళి కలవమని నాకు ఆవిడే చెప్పారు. శివ, ఇప్పుడు మనం ఉంటుంది వాళ్ళ ఇంట్లోనే. కొడుకు కనిపించడం లేదన్న బాధలో మాల్తం ఉండటం చూసినావు కదా. ఆవిడే అనిరుద్ సార్ వాళ్ళ అమ్మగోరు. తను ఎక్కడున్నా క్షేమంగా తొందరగా తిరిగి వస్తే బాగుంటుంది. రావాలని అందరం కోరుకుంటా ఉండాము. పద, అన్నం తిందాం. కానీ చిన్నబాబు ఆత్మ మాత్రం అందరిలాంటి ఆత్మ కాదు. ఒక ఆశయంతో ఉన్నట్టు అనిపిస్తోంది. చిన్నబాబు విషయంలో మాత్రం మీరన్నది వర్తించదు. ఆస్తి అధికారం మీద ఆశతో, దురాశతో మీరు శారదాంబ గారికి అన్యాయం చేస్తున్నారు అనిపిస్తోంది. వజ్రా, ఏం ఆలోచిస్తున్నావు? మహతి మాటలు నిజమనిపిస్తున్నాయండి. అవును వజ్రా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. శివానుగ్రహం ఉండడం వల్లే చిన్నబాబు ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రం రాయగలిగాడు. మహతి సహాయంతో మనం తనని బంధించినా సరే మనకి తలొగ్గకుండా ధీమాగా ఉన్నాడు.
మనం తప్పు చేస్తున్నామనే ఆలోచన మనకొచ్చినప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకొని జరిగిన తప్పుల్ని సరిదిద్దుకొని ఇక ముందు తప్పు చేయకుండా ఉండడం మంచిది వజ్రా. వజ్రా, కానుకలు ఆశించడం ఒక రకంగా లంచం తీసుకున్నట్టే. అలాగే హద్దులు దాటి ఆశలు పెంచుకుంటే అది దురాశే అవుతుంది. ఆలోచించు. మీరన్నది నిజమేనండి. నా ఆశలు తెలియకుండానే ఇన్నాళ్ళు నాలో స్వార్థాన్ని నింపాయి. ఆ సీను, ఆ చిన్ని రవణమ్మల మీద పగని నింపాయి. పగతో ఏమీ సాధించలేమని అర్థమైంది. నా తప్పులు చిన్నబాబుతో చెప్పి క్షమాపణ అడగాలండి. మంచి నిర్ణయం తీసుకున్నావు వజ్రా. పదండి. రమ్మా. ప్రభు, ఎన్నాళ్ళకెన్నాళ్లకు వజ్రావతిలో మానసిక పరివర్తన వచ్చినదో వీక్షించితేరా. ఇదంతా విధి ప్రకారమే జరుగుతుందని నాకనిపిస్తోంది. వజ్రావతి విషపూరిత ఆలోచనలు అంతమై చిన్నబాబు ఆత్మ శాంతించు రోజు వచ్చిందని ఆశిస్తున్నాను ప్రభు. మీరు కూడా తదాస్తని ఆశీర్వదిస్తే బుడతడికి అంతా మంచి జరుగును కదా. తథాస్తు. చాలా సంతోషం ప్రభు. నేనిప్పుడే బుడతడి దగ్గరికి వెళ్ళి ఈ శుభవార్త చెప్పి వస్తాను. సెలవు. చిన్నబాబు, నిన్ను మనస్ఫూర్తిగా క్షమాపణలు అడుగుతున్నాను. నన్ను క్షమించు. క్షమించమని అనడానికి వచ్చావంటే నువ్వు మళ్ళీ ఏదో కొత్త నాటకానికి తెరలేపావన్నమాట. నీ నాటకాలని నమ్మను. చిన్నబాబు, ఇంతవరకు నీ కూతురు మీద నా కోపం ఉంది. నా కూతురే ఈ ఇంటికి యువరాణి కావాలని, అన్నీ అనుభవించాలని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు ఆ అవకాశమే లేదు. నేను నమ్మను. చిన్నబాబు, నిజం చెప్తున్నాను. నిన్ను మోసం చేసే ప్రయత్నం మళ్ళీ చేయను. ఇది సత్యం. నా మీదొట్టు. నేనెంతగానో ప్రేమించే నా బేబీ మీదొట్టు. నిజం. నీ కూతురు ఎక్కడుందో ఈ ఇంటికి తీసుకురా. తన్ని ఈ ఇంటి వారసురాలిగా మేమందరం అంగీకరిస్తున్నాం. ఏమండి? అవును చిన్నబాబు, నమ్ము. వజ్రం మారిపోయింది. వజ్రావతి నిన్ను. బుడతా, స్వామి చెప్పండి స్వామి. నీ ఆశల పోరాటానికి సుఖాంతం కలగబోతోంది. ఏమిటి స్వామి మీరు అనేది? అవును బుడతా, యమధర్మరాజుల వారు నిన్ను అనుగ్రహించారు. వజ్రావతిలో కలిగిన మార్పుని నువ్వు అనుమానించాల్సిన అవసరం లేదు. కాలధర్మం అని ఒకటి ఉంటుంది. అదియే తనలో మార్పును తీసుకొచ్చినది. నమ్మశక్యంగా లేదు స్వామి. ఇది సత్యం బుడతా. నువ్వు రమణమ్మ దగ్గరికి వెంటనే వెళ్ళి నిజాలన్నీ చెప్పు బుడతా. అంతా శుభమే జరుగుతుంది. అది ఎలా సాధ్యం స్వామి? నా మాట పడిపోతుంది. నేనెవరికి కనిపించను కదా. బుడతా, నువ్వు రమణమ్మకు మానవ రూపంలో కనిపించగలవు, మాట్లాడగలవు.
యమధర్మరాజుల వారు నీకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. కానీ కొన్ని ఘడియలు మాత్రమే. చాలా సంతోషం స్వామి. శుభం కలుగునుగాక. చెప్పండి, నేను మారిపోయానని చెప్పొచ్చు కదా. చిన్నబాబు, వజ్రం నిజంగానే మారిపోయింది. క్షమించు చిన్నబాబు. బాబు, చిన్నబాబు, నేను చేసిన తప్పులన్నింటినీ మీ అమ్మగారికి చెప్పి క్షమాపణలు అడుగుతాను. ఈ ఇంటి వారసురాల్ని నువ్వు తీసుకురా చిన్నబాబు. అక్కతో మనం కలిసిమెలిసి ఉంటే కూడా అంతా మనదే. మనం అంతా సంతోషంగా ఉండొచ్చు. అవునండి. మీ మేనల్లుడు కూతుర్ని మన కూతురులాగే చూసుకుందాం. అలాగే వజ్రా, మన బేబీతో సమానంగా చూసుకుందాం. సరే. రమణమ్మా, రమణమ్మా, అయ్యా, మీరు మీరు అవును రమణమ్మా, నేనే. నీకు కొన్ని నిమిషాలు మాత్రమే కనిపించగలను. నేను చిన్ని గురించి కొన్ని విషయాలు మాట్లాడేంత వరకు మాత్రమే నాకు ఈ అనుమతి ఉంది. ఆశ్చర్యంగా ఉండాదయ్యా. నమ్మలేకపోతా ఉండాను. ఇలా మీరు నాకు కనిపించడం ఇది ఆ దైవలీల, యమలీల. 20 ఏళ్ళ నా ఆవేదన నీతో చెప్పాలనుకున్నాను రమణమ్మా. నాకు అవకాశం లేకుండా పోయింది. అమ్మోయ్, నా చిన్నిని ఇన్నేళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చావు. నువ్వు కాపాడిన నా బిడ్డను మా అమ్మ ఒడి చేర్చాలని ఇన్నేళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. వజ్రావతి నా బిడ్డను ఏమైనా చేస్తుందనే భయంతో చిన్నికి నిజం చెప్పకుండా దాచావని నాకు తెలుసు. ఇక దాచాల్సిన అవసరం లేదు. వజ్రావతి మారిపోయింది. నువ్వు నిజాలు చిన్నికి చెప్పి చిన్నిని మా అమ్మకి అప్పగించాలి. ఎన్నాళ్లకు ఇంత మంచి వార్త విన్నానయ్యా. నా సిన్ని జీవితం బంగారం కాబోతా ఉండాది. ఇంత మంచి విషయం చెప్దామంటే సమయానికి సిన్ని గుడ్క లేకుండా పోయినాది. ఎక్కడికి వెళ్ళింది? సోమశిలికి పోయినాదయ్యా. నువ్వు చిన్నికి అన్ని నిజాలు చెప్పి చిన్నిని తీసుకుని బయలుదేరావునమ్మా. అట్నే అయ్యా, సిన్ని రావటమే ఆలస్యం. వెంటనే బయలుదేరిపోతాము. ఇంకేం విషయం? మీతో పాటున్న శివ ఎవరో కాదు రమణమ్మ, డాక్టర్ అనిరుద్ధి. ఆశ్చర్యపడకు, ఇదంతా యమలీల. ఆ యమలీల ప్రకారం చిన్ని నిండు నూరేళ్లు బతకాలండి. అనిరుద్ధితో పెళ్లి జరగాలి. ఇవన్నీ నువ్వే చేయాలి. అట్నే అయ్యా. నమ్మలేకపోతా ఉండమ్మా. నేస్తా నా నాయనమ్మా. అవుసిన్ని నమ్మాల. మీ నాయనే నాకు కనిపించి ఇదంతా చెప్పినాడు. నిన్ను తీసుకొస్తున్నానన్న విషయాన్ని మీ నాయనమ్మకి వజ్రావతి ద్వారా చెప్పించిన. యామ్మి, నాకు దూరం అయిపోవాలా అని బాధపడతా ఉండావా? నీ జీవితం ఆడనే ఉండదమ్మి. నువ్వు ఆడికే పోవాలా? నిన్నాడికి సేరిస్తే నా బతుక్కి ఒక అర్థం ఉంటాది.
ఏమండి, తన మనవరాలు వస్తుందన్న ఆనందంతో మీ అక్క ఎంత హడావిడి చేస్తున్నారో. చూస్తున్నాను వజ్రా, చూస్తున్నాను. మనలో మార్పు రావడం, మీ అక్క ఆశ తీరడం చాలా శుభసూచకం అండి. ఈ కొత్త సంవత్సరంలో ఈ ఇంట నిజంగా సంతోషాలు నిండాయి. ఇంకా మనకన్నీ మంచి రోజులేనండి. అవును వజ్రా, ఈ శుభకృత్నామ సంవత్సరంలో చిన్ని ద్వారా ఇంటికి కొత్త కాళ్ళు వస్తోంది. చాలా సంతోషంగా ఉంది. నీ మనవరాలు వచ్చేసిందమ్మా. నాయనమ్మా, నీకోసం నేను వచ్చాను నాయనమ్మా. నాయనమ్మా, ఎంత బాగుంది ఈ పిలుపు. నువ్వు నా మనవరాలివా? నా కళ్ళ ముందుకు వచ్చిన మనిషి నా మనవరాలా? ఇన్నాళ్ళకి ఆ భగవంతుడు మనిద్దరిని ఇలా కలిపాడు. బుడతా బుడతా, నీ ఆశయం నెరవేరినది కదా, నీకింకా తనివి తీరలేదా? ఆ మహాదేవుని నువ్వెంత భక్తితో నమ్మావో అంతే భక్తితో చివరి క్షణం వరకు నువ్వెదురు చూశావు. కథ సుఖాంతం. మరి తరలి వచ్చేదవా? మా అమ్మ చిన్ని సంతోషంగా ఉండాలి. తథాస్తు.